ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముమ్మడివరం మాస్ జాతర అదిరిపోయింది. లోక్సభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ముమ్మడివరం నుంచే ప్రారంభమైంది. బాలయోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ముమ్మడివరం. ఇంత పుణ్యభూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో జన ప్రభంజనం చూశాను. నాకు ఒక విషయం అర్థమైంది. 3 నెలల్లో వైకాపా ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం ఖాయం. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్. ఒక మాటలో చెప్పాలంటే భస్మాసురుడు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసామో చూసాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక రాసేదానికి ప్రయత్నించి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకో నేను చెప్పాలి. అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అర్థమైంది. అంతేకాదు ఈ తరం యువతకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో అర్థమైంది. 40 సంవత్సరాలుగా ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. చివరిగా ప్యాలెస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు. వాడి పేరు సజ్జల. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అవినీతి మరక అంటుందేమో అనుకున్నాడు. కానీ ఎవరు నమ్మట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడంటే నమ్మే ప్రసక్తే లేదని ఏకంగా మీడియాలో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. 53 రోజులుగా న్యాయానికి సంఖ్యలు వేశారు. కానీ ఈ రోజు చూస్తే చివరికి నిజమే గెలిచింది. నిప్పుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు. జగన్ కు ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటో తెలుసా? రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బు. ఒక ఆత్మతో మాట్లాడాడు. ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన పవన్ అన్న చేతులు కలుపుకూడదనింది. విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి ఆయన ఏదైతే కోరారో అది జరగకుండా చేశారు పవన్ అన్న. ఆనాడు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చూసి బాధపడి లేదు కలిసి గట్టిగా 24 ఎన్నికల్లో పోరాడదామని చెప్పి బయటకు వచ్చి ఆనాడే పొత్తు ప్రకటించిన వ్యక్తి పవన్ అన్న. ఈ సభాముఖంగా చెప్తున్నా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయం. సైకో జగన్ చెప్తున్నా, బాంబులకే భయపడే కుటుంబం మాది. కోర్టులో జైలుకి మేము భయపడతామా? అసలు భయం మా బ్లడ్ లోనే లేదు మై డియర్ జగన్. యువగలం ఆపేదానికి సైకో జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. పాపం పోలీస్ సోదరులకి రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి లోకేష్ ని అడ్డుకోమన్నారు. నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్టుకుని సమాధానం చెప్పా. నా మైక్ లాక్కున్నారు. ఈ గొంతు ఇచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు, పుట్టవోడు. ఈ పిల్ల సైకోలు వచ్చి కోడిగుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. జగన్ ఆపితే ఆగిపోయేదానికి నేను ప్యాలెస్ లో సలహాదారుని కాదు.
ప్రజల్లో ఒకడిని, ఆంధ్ర యువకుడిని, చిత్తుగా జగన్ని తరిమే వరకు నేను పడుకోనని ఈ సభాముఖంగా ఆంధ్ర యువకులకి నేను హామీ ఇస్తున్నా. జగన్ పని అయిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేదానికి ప్రయత్నిస్తున్నారు. డెప్యుటేషన్కి వెళ్లేదానికి పర్మిషన్ కి అప్లై చేశారు. అదే యువగలం దెబ్బ. ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో మీరు ఢిల్లీలో ఉన్న శిక్ష పడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సైకో జగన్ కి ఉపాధ్యాయులంటే చాలా కోపం. ఎందుకో తెలుసా? ఎందుకు? చిన్నప్పుడు జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ చేశాడు. అప్పుడు ఆయన టీచర్లు పిలిచి గట్టిగా చితకబాదారు. ఆ కోపం ఇప్పుడు కూడా కడుపులో పెట్టుకుని ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కోవిడ్ అప్పుడు ఏకంగా మద్యం దుకాణాల ముందర ఉపాధ్యాయుల్ని కాపులాగా నిలబెట్టించారు. అంతెందుకు, ఇప్పుడు రోజుకొక యాప్, దాదాపు 8 యాప్లు పెట్టి ఏకంగా ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నారు. ఎలక్షన్ లో ఉపాధ్యాయుల్ని పనిచేయకుండా ఏకంగా రికార్డుల నుంచి తొలగించారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ కుట్ర చూసి ఉపాధ్యాయులు ఎలక్షన్ లో ఉండొచ్చని చెప్పారు. అందుకే మళ్లీ కోపం పెంచుకున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులకి మెమోలు ఇస్తున్నారు. ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. పాపం మెమోలు వచ్చిన ఉపాధ్యాయులకి ప్రమోషన్ గాని రాబోయే రోజుల్లో ఫిట్మెంట్ కి ఇబ్బంది పడతారు. అందుకే ఉపాధ్యాయులు చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం రాబోతుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు మేము మీ అందరినీ ఒక చిన్న క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా? సైకో జగన్ రోజు ఏమి తాగుతాడు? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్. ఈ రోజు ఎవరైనా క్వార్టర్ బాటిల్ తాగితే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ క్వార్టర్ బాటిల్ ఉన్న మద్యం విషం కన్నా ప్రమాదకరం. జే ట్యాక్స్ ద్వారా ప్రతిరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజుకి 25 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్. అంటే నెలకి 750 రూపాయలు. 12 నెలల్లో 9,000 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు. అంటే 5 సంవత్సరాల్లో 45,000 రూపాయలు రోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ఈ సైకో జగన్ జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. నేను ఇది తెలుసుకున్న తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ కంపెనీకి పంపించా. దాంట్లో ఏం వేశారో చెప్పండి అని. వాళ్ళ రిపోర్ట్లో ఏం చెప్పారో తెలుసా? పొలంలో పురుగు మందు కొడితే పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మందు మటుకు కొడితే పురుగులన్నీ పారిపోతాయి. అలాంటి విషమైన క్వార్టర్ బాటిల్ అమ్మి ఈ రోజు పేద ప్రజలు పొట్టగొట్టి బతుకుతున్నాడు ఈ సైకో జగన్. వేలాది మంది తెలుగింటి ఆడబడుచులు పసుపు కుంకలు చేర్పిన వ్యక్తి ఈ సైకో జగన్. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదని ఈ సభాముఖంగా సైకో జగన్ కి నేను చెప్తున్నా. ఈ సైకో జగన్ పదే క్లాస్ వార్ అంటున్నాడు. ధనవంతులకి పేదవాళ్ళ మధ్యలో యుద్ధం అంటున్నాడు. ఇది కాదు, ఒక సైలెంట్ వార్ జరగబోతుంది. అదే నిశ్శబ్ద యుద్ధం. ఆ యుద్ధం అధికారంలో ఉన్న సైకో జగన్ కి పెత్తందారుల మధ్యన జరగబోతున్న యుద్ధం. ఈ సైకో జగన్ వల్ల ఈ రోజు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరందరూ ఆలోచించండి. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడు అవుతాడా? 1,000 రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా? ఏకంగా 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్,
ఇడుపులపాయలో ప్యాలెస్, ఇప్పుడు ఏకంగా బెంగళూరులో ఒక ప్యాలెస్ పెట్టుకుని బతికేవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. సాక్షి పేపర్, సాక్షి టీవీ, ఇప్పుడు పవర్ ప్లాంట్లు, సిమెంట్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ పెత్తందారి సైకో జగన్ ని తరిమి కొట్టాలని పేదవాళ్ళందరినీ నేను కోరుతున్నాను. అంతేకాదు ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో 450 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఈ సైకో జగన్. గత 5 సంవత్సరాలు పేదవాళ్ళు కట్టిన ఇల్లు కేవలం 450 మాత్రమే. ఆ ఇల్లు కూడా చిన్నోడలు గట్టిగా తోస్తే కూలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. పేదవాళ్ళు హాయిగా ఇంట్లో ఉండాలని కోరిక లేదు ఈ సైకో జగన్. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు కడితే కనీసం ఆ టిట్కో ఇల్లు ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన ఒక బటన్ బులుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెంచి బాధుడే బాధుడు. చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, అదే విధంగా 6 లక్షల మంది వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఎన్నికల ముందల మహిళలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? లేదు. 45 సంవత్సరాలు వయసు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? అంతేకాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? లేదు. ఇవన్నీ చూసిన తర్వాతనే అటు పక్కన చంద్రబాబు గారు, ఇంకొక పక్కన పవన్ అన్న కలిసి మహాశక్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 3వ పథకం దీపం. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు. అదే గ్యాస్ ఇప్పుడు దాదాపు 1,200 రూపాయలకి పెరిగింది. అందుకే తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిసేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నిరుద్యోగ యువత కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అంతేకాదు 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. అంతేకాదు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా.
ఇంకా నిరుద్యోగ యువకులు ఎక్కడున్నా, మన రాష్ట్రంలో ఎక్కడున్నా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, అదే విధంగా ఆక్వా హాలిడే మనం చూస్తున్నాం. అందుకే రైతన్నను ఆదుకునేదానికి అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు మన ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది. ఈ యువగలం పాదయాత్రలో మా బీసీ సోదరులు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా చూసా. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఈరోజు బీసీలకు ఏర్పాటు చేసి వదలబెట్టింది ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నిన్నగాక మొన్న కొవ్వూరులో మహేంద్ర వరకు జగన్ పాలనలో దళితుల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో మనందరం చూసాం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఇదేనా జగన్ నువ్వు మా దళితులకి ఇచ్చే గౌరవం అని? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆపేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను దళితులకి హామీ ఇస్తున్నా. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో అబ్దుల్ సలాం, మిస్బా ఇలా ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇబ్రహీం అనే వ్యక్తి నర్సరావుపేటలో వాక్ భూముల గురించి పోరాడితే నడి వీధిలో నరికేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హజీరా బి అనే ఒక ముస్లిం మహిళని అతి కిరాతకంగా వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేశారు. కనీసం ఆ తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా. తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం. అదే విధంగా హజ్ యాత్రలకి డబ్బు సబ్సిడీ ద్వారా పంపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మైనార్టీలు అధైర్యపడద్దండి. ఎవరైతే ఈ దాడి చేశారో, ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని మైనార్టీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. పాపం ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడండి సైకో జగన్. వారంలో చిట్కలేసి చెప్పాడు, వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడు. 200 వారాలు అయిన తర్వాత జీపీఎఫ్ అని తీసుకొచ్చి పాపం ఉద్యోగస్తులు మోసం చేశారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అందిస్తాం, పెన్షనర్స్ కూడా సకాలంగా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. పాపం మీరు ఎక్కడన్నా పోలీస్ సోదరుని కంపడితే దండం పెట్టండి, ఒక పువ్వు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారండి. వాళ్ళకి రావాల్సిన టీఏ, డిఏ, సరెండర్లో జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ సైకో జగన్. అంతెందుకు, నిన్నగాక మొన్న వాళ్ళకి రావాల్సిన అలవెన్స్ కూడా 15% కట్ చేశారు. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి నెలకి 6,000 రూపాయలు కట్. అందుకే పోలీస్ సోదరులు చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా ముమ్మడివరం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని సతీష్ కుమార్ గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ముమ్మడివరం ప్రజలను అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? సతీష్ కుమార్ అనే వ్యక్తి ముమ్మడివరాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా
ఈ రోజు మార్చేశాడు. అందుకే ఆయనకు ముద్దుగా ఒక పేరు పెట్టా. ఏం పెట్టాను? కలెక్షన్ కుమార్. ఏంటది? కలెక్షన్ కుమార్. ఆయన ఇంటికి వస్తే చెప్పండి, కలెక్షన్ కుమార్ గారు రండిట్టని. సెంటు స్థలాల పేరుతో ఎంత భారీ కుంభకోణం చేశారో మీ అందరూ తెలుసు. తక్కువ ధరతో రైతుల దగ్గర భూమి కొని ఎక్కువ ధరతో ప్రభుత్వానికి అమ్మేశారు. ఎకరం 15 లక్షలు కొని దాదాపు 50 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కొట్టేశాడు ఈ కలెక్షన్ కుమార్. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎకరానికి లేఅవుట్ ఎవరు వేయాలంటే ఎకరానికి 10 లక్షల రూపాయలు ఈ కలెక్షన్ కుమార్ జోబులకి ఇవ్వాల్సిందే. ఇంకా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కలెక్షన్ కుమార్ కనీసం మత్స్యకారులకు న్యాయం చేస్తాడా అనుకున్నా, అది కూడా చేయలేదు. పాపం ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చే పరిహారంలో కూడా వాటాలు లాగేశాడు ఈ కలెక్షన్ కుమార్. మత్స్యకారులకి రావాల్సిన డీజిల్ కూడా పక్కదారు మళ్లించి డబ్బులు కొట్టేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే కలెక్షన్ కుమార్. ఇంకా ఇసుక మట్టి పరిస్థితి గోవిందా గోవిందా. గేదెలు లంక ఇసుక రీచ్ నుంచి భారీ ఎత్తున ఇసుక దొబ్బేస్తున్నారు. ఎమ్మెల్యే బావమరిది కుటుంబ సభ్యులు కలిసి నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పినట్లు యానం నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. గత 4 సంవత్సరాలు 6 నెలలుగా మీ కలెక్షన్ కుమార్ ఎంత డబ్బులు సంపాదించాడు తెలుసా? 400 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్తాం కాదు, పాదయాత్రలో వైకాపా నాయకులు కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఈ వివరాలన్నీ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా ముమ్మడివరం నియోజకవర్గానికి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఎదుర్లంక వద్ద 79 కోట్లతో గృహనిల నిర్మాణానికి 2019లోనే శంకుస్థాపన చేశారు. ఒక్క పని కూడా అక్కడ జరగలేదు. 2022లో ఐపోలవరం మండలానికి రక్షణగా ఉన్న 22 కిలోమీటర్లు ఎట్టిగత్తులను ఆధునీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ పని కూడా ప్రారంభించలేదు. 71 కోట్లతో పలకూరు ముల్లపోలం బ్రిడ్జు, 45 కోట్లతో గోగులంక బ్రిడ్జు, 24 కోట్లు ముమ్మిడివరం కంతేరు కొండ రోడ్ ని నిర్మిస్తానని శిలాఫలకం వేసి పారిపోయాడు. ఇప్పటికీ ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. ఈ సభాముఖంగా అడుగుతున్న కలెక్షన్ కుమార్ని, ఏనాడైనా శాసనసభలో ముమ్మడివరం గురించి మీరు మాట్లాడారా? ఏనాడైనా సైకో జగన్ దగ్గరికి వెళ్లి మీరు ఇచ్చిన హామీలు ఏమైందని అడిగారా అని కలెక్షన్ కుమార్ని ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా. ఇంకా అంతేకాదు, ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం 110 కోట్ల రూపాయలు కేటాయించా. ఆనాడు పనులు ప్రారంభమైనాయి. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులంతా కూడా ఆపేసే పరిస్థితి. ఇంకా ముమ్మడివరం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు 1800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈయన పరిస్థితి ఎలా ఉండేదో నేను ఒకసారి చెప్పాలి. శాసనసభలో హౌస్ పక్కనే నాకు మంత్రిగా ఒక చిన్న రూమ్ ఇచ్చారు. నేను ఆ రూమ్కి వెళ్ళి కూర్చుని టాయిలెట్కి వెళ్ళే లోపల ఈయన వచ్చేసేవాడు. కాగితం తీసుకొచ్చాడు, లోకేష్ గారు ఇదిగో ఒక్క చిన్న సంతకం పెట్టి వెళ్ళండి అన్నాడు. అన్న టాయిలెట్కి వెళ్ళి వస్తాంటే లే సంతకం పెట్టే కానీ వెళ్ళండి, ప్రజలు నా పైన చాలా ప్రేమతో నన్ను గెలిపించారు, వాళ్ళకి నేను న్యాయం చేయాలని అహర్నిశలు మీ తరపున పోరాడిన వ్యక్తి. సాగునీటి ప్రాజెక్టులు, సీసీ రోడ్లు, 11 సైక్లోన్ రిలీఫ్ సెంటర్లు, స్కూల్స్ ని పెద్ద ఎత్తున ఆనాడు అభివృద్ధి చేశాం. పేదలకి పెద్ద ఎత్తున ఆనాడు ఇల్లు కూడా కడతాం జరిగింది. కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేశాం. అంతెందుకు శ్మశానాల్ని కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను.
ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. గుంటల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. మన రోడ్ల మీద నడిచిన కాలు నొప్పి కూడా మొదలైపోయింది. అలాంటి రోడ్లు ఉన్నాయి. మన జిల్లాలో మేజర్ రోడ్లని సీసీ రోడ్లు కూడా వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పంట కాలువలు కానివ్వండి, డ్రైన్లు కూడా ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డ్రెడ్జింగ్ కూడా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాలకి సొంత భవనం లేదు, అద్దెకున్న భవనంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాలు శాశ్వతమైన ప్రభుత్వ భవనం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా జూనియర్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అందిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఆక్వా రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలు ఆక్వా రైతులను కలిశారు. జోన్ కి నాన్ జోన్ కి సంబంధం లేకుండా ₹50 యూనిట్ కరెంట్ అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల్ని గతంలో ఎట్లయితే ప్రోత్సహించామో అదే విధంగా మళ్ళీ మేము ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా ఆక్వా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా కొబ్బరి కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. మిమ్మల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. గత 4 ఏళ్లుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖురు. ముమ్మడివరంలో ఉన్న మలేషియాకి పారిపోయినా పట్టుకు తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు అధికారులు కూడా చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఒక్క ఎర్ర బుక్ లో రాసుకుంటున్నా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముమ్మిడివరం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు అందరూ కన్నులు ఎత్తి తిప్పాలా? సీమ చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. కాలేజ్